ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరములో ఉన్న మీకు ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క జెడ్బీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత దినాలన్నిటిలో మరి ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో నెహెమ్యా గ్రంథంలో నుండి 8 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ సంవత్సరంలో గడిచిన వారాలన్నిటిలో నెహెమ్యా గ్రంథములో నుంచి 8 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. పోయిన ఆదివారం మరి ప్రత్యేకంగా పర్ణశాలల పండుగ గురించి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడిన ఈ పర్ణశాలల పండుగ గురించి మరి ఎంతో లోతైన విశేషాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ రోజున 9వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈరోజు మన ధ్యానం కొరకు చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఆమెన్. దేవుడు ఈ చదవబడిన వాక్యములు మనందరి వినికిడిలో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ నెల 24వ దినమందు అని రాయబడింది. ఈ నెల అంటే ఏ నెల? ఏ నెలను గురించి భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అంటే 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఈ నెల ప్రారంభాన్ని గురించి రాస్తాడు. చూడండి అన్నమాట. 8వ అధ్యాయము 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున 7వ మాసము మొదటి దినమున చదవబడు గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి. దేవునికి స్తోత్రం. చాలు. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే ఇక్కడ 7వ నెల మొదటి దినం 8వ అధ్యాయము 2వ వచనంలో ప్రారంభమవుతుంది. 7వ నెల మొదటి దినమందు ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి స్త్రీ పురుషులందరి ఎదుట దానిని చదవటం ప్రారంభించారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యాలు ఏమిటో అవన్నీ కూడా మనం గత వారాల్లో నేర్చుకున్నాం. అయితే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర గ్రంథం 7వ నెల మొదటి దినమందు ప్రజలందరి ఎదుట చదవబడగా ఈ 9వ అధ్యాయము మొదటి వచనానికి వచ్చేసరికి ఇదే 7వ నెల. ఈ నెల అంటే 7వ నెల 24వ దినమందు, అంటే ధర్మశాస్త్ర గ్రంథం చదవటం ప్రారంభించినది మొదలుకొని 9వ అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసరికి ఎన్ని రోజులైనవి? మొత్తం 24 రోజులైనవి. వినండి. 7వ నెల మొదటి దినమందు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటం ప్రారంభించారు. ప్రజలందరూ వింటున్నారు. యాజకులు స్త్రీ పురుషుల ఎదుట వాటిని చదవటం ప్రారంభిస్తున్నారు.
అయితే బిడ్డలారా గమనించండి, ఇలాగున మొదటి దినమందు చదవటం ప్రారంభించినది మొదలుకొని 24వ దినమున ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ ధర్మశాస్త్ర గ్రంథపు వాక్కులు వీరి హృదయంతరంగాల్లో దేవుడు కార్యము చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కులు వీరి గుండెల్లో పనిచేయటం ప్రారంభమైంది. ఏమవుతుంది అంటే 24వ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. 24వ రోజు ఏం చేస్తున్నారు వీళ్ళు? 7వ నెల మొదటి దినమందు విన్న వాక్యం, 7వ నెల మొదటి దినాన చదవబడినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథం వీరి గుండెల్లో పనిచేయటం ప్రారంభించింది. ధర్మశాస్త్ర గ్రంథం వీరి హృదయంతరంగాల్లో పనిచేయటం 24వ రోజున ప్రారంభమైనప్పుడు, ఆ 24వ రోజున ఇశ్రాయేలు అందరూ కూడా ఉపవాసం ఉండడానికి, నెంబర్ 1 ఉపవాసం ఉండడానికి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధికి కూడి వచ్చారు. హల్లెలూయా. అయితే ఎందుకు ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉన్నారు? ఎందుకు గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకున్నారు? దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే, ఒక్క మాటతో మీకు జ్ఞాపకం చేస్తా, వినండి జాగ్రత్తగా. ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉండడానికి, గోనె పట్ట కట్టుకోవడానికి, తల మీద ధూళి పోసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలలో అనేక మంది అన్యజనులతో కలిసిపోయారు. ఎవరితో కలిసిపోయారండి? అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనుల పిల్లలను వీళ్ళ కుమారులకు పెళ్లి చేసుకుంటున్నారు. అన్యజనుల కుమారులను వీళ్ళ కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే, అన్యజనులతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు, అన్యజనులతో వియ్యం అందుకుంటున్నారు, అన్యజనుల కార్యకలాపాలలో పాలు పంపులు పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు ఎప్పుడు వీళ్ళకి గుర్తొచ్చాయి? ఎప్పుడు ఈ విషయాలు, అయ్యో మేము అన్ని జనులతో కలిసిపోయాము, మేము పాపం చేస్తున్నాము, మేము పాపం చేసిన ప్రజలు అని ఎప్పుడు వీళ్ళకి అర్థమైందంటే, ధర్మశాస్త్ర గ్రంథం చదవబడుతున్నప్పుడు, ఆ గ్రంథము వింటూ ఉన్నప్పుడు, ఆ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం వీళ్ళ తప్పును వీళ్ళకి ఎత్తి చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ లోపాలను వీళ్ళకి ఎత్తి చూపిస్తుంది. అయితే వాక్యం ఎప్పుడు వీళ్ళలో పనిచేయటం ప్రారంభించిందంటే, మొదటి దినమున చదవబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథపు వాక్కు 24వ దినమున వీళ్ళ గుండెల్లో పనిచేయటం ప్రారంభించి, అయ్యో మనం పాపం చేసిన వాళ్ళం, దేవునికి విరోధంగా మనం అతిక్రమ కార్యాలు చేసిన వాళ్ళం, ఇశ్రాయేలీలుగా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఇది మనకు తగినది కాదు, ఇట్టి కార్యాలు మనలో ఉండకూడదు, కానీ మనం దేవుని వాక్యానికి విరోధంగా ఈ పనులు చేశాం అని ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. వీళ్ళు ఉపవాసం ఉండడానికి పూనుకుంటున్నారు. ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, గోనె పట్టు కట్టుకున్నారు. గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని మరలా దేవుని సన్నిధికి వీళ్ళు కూడి వస్తున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట అండి ఇది.
ఇశ్రాయేలీయులు అన్యజనులలో నుండి ప్రత్యేకించబడిన వారై. అంటే అప్పటిదాకా వాళ్ళు ఏడున్నారు చెప్పండి అమ్మా? అప్పటిదాకా వాళ్ళు ఏడున్నారు? అన్యజనులతో ఉన్నారు, అన్యజనుల సాంప్రదాయాల్లో ఉన్నారు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, వాక్యం చెప్పే మాట. దయచేసి గమనించండి. ప్రభువు మాట్లాడే మాట ఇది. ఇది దైవజనుడు మాట్లాడే మాట కాదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని నోటి మాట. అప్పటి వరకు వీళ్ళు అన్యజనుల మధ్యలో ఉన్నారు, అన్యజనుల సాంప్రదాయాలు అనుసరిస్తున్నారు, అన్యజనుల పిల్లల్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళ పిల్లల్ని అన్యజనులకి ఇస్తున్నారు. ఇది తప్పు, ఈ కార్యము తప్పు అని ఎప్పుడు వీళ్ళకు అర్థమైందంటే, ధర్మశాస్త్ర గ్రంథం అంటే దేవుని వాక్యం వీళ్ళు వినుచున్నప్పుడు 7వ నెల మొదటి దినమందు ఇశ్రాయేలులు సమాజంగా కూడుకొని ఉన్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రం వాళ్ళకి చదివి వినిపించబడుతున్నప్పుడు, ఇది మేము చేస్తున్నది తప్పు అని వీళ్ళకి అర్థమయ్యి 24వ రోజున వీళ్ళు క్రియ చేయటం ప్రారంభించారు. 24వ రోజున వాళ్ళలో నుంచి వాళ్ళు మొదటిగా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారు. నెంబర్ 1, మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని, గోనె పట్టు కట్టుకొని, తల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధికి వస్తున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వీళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత వీళ్ళు చేస్తున్న రెండవ కార్యం ఏంటంటే, అన్యజనులలో నుండి వీళ్ళు ప్రత్యేకించబడుతున్నారు. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముఖంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, మన ప్రవర్తనలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా తప్పు అని తెలిసినప్పుడు మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. హల్లెలూయా. ఏం ప్రతిష్ఠించాలి? ఉపవాస దినమును ప్రతిష్ఠ. ఇశ్రాయేలీలు వారి లోపాలు వారికి అర్థమైనప్పుడు, వారి తప్పులు వారికి తెలిసి వచ్చినప్పుడు వాళ్ళు అన్నం తినడానికి ఇష్టపడలేదు, వాళ్ళు నీళ్లు త్రాగటానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి వస్తున్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు. అంటే గోనె పట్ట బూడిద దేనికి సూచనగా ఉంది అంటే తగ్గింపు జీవితానికి, తగ్గింపు తత్వానికి సూచనగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారిని వారు ఏం చేసుకుంటున్నారంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారిని వారు రిక్తులుగా చేసుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో వాళ్ళు గోనె పట్టు కట్టుకున్నారంటే, వాళ్ళు బూడిద పోసుకున్నారంటే దాని అర్థం ఇక వారి ఆహాన్ని, వారి యొక్క గర్వాన్ని, వారి అతిశయాన్ని అంతా కూడా అణిచివేసుకుంటున్నారు. రిక్తులుగా తమను తాము చేసుకుంటున్నారు. రెండవది, అన్యజనుల నుండి వారు ప్రత్యేకించబడుతున్నారు. ఒక మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఒక మాట చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా గ్రంథం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి
మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. హల్లెలూయా. మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి అంటే ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, ఎలా నడుచుకోవాలంటే ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. మీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలీలు అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు, అన్యజనులతో కలిసినప్పుడు, అన్యజనుల స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ జీవితాల్లో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు. శత్రువులకు వీళ్ళు అప్పగించబడ్డారు. బబులోను చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించారు. ఎందుకు శత్రువుకి దేవుడు వీళ్ళని అప్పగించాడంటే, వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి దేవుని యొక్క నిబంధనను వాళ్ళ కాళ్ళతో త్రొక్కి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటానికి పూనుకొన్నారు వీళ్ళు. అందుకనే బిడ్లారా, శత్రువుకి వీళ్ళని దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుకి దేవుడు వీళ్ళని అప్పగించాడు. వీళ్ళు శత్రువుకి అప్పగించబడిన వారై ఉన్నప్పుడు ఆ శత్రువు యొక్క చెరలో నుంచి దేవుడు వీళ్ళని విడిపించడానికి అధికారి అయినటువంటి నెహెమ్యాను దేవుడు ఏర్పాటు చేసుకొని, పడిపోయిన ప్రాకారాలను దేవుడు మరలా నెహెమ్యా ద్వారా నిలవబెట్టాడు. ప్రాకారాలు కట్టి ముగించబడిన తర్వాత అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం తేబడింది. అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం తేబడినప్పుడు ఆ వాక్యం వాళ్ళ ఎదుట చదివి వినిపించబడ్డది. చదివి వినిపించబడే సమయంలో అప్పుడు వీళ్ళకి అర్థమైంది, మేము చేసింది తప్పు. అద్దం ముందుకు వెళితేనే మన ముఖం మీద ఏముంది మనకి అర్థమైద్ది. అంటే అప్పటిదాకా వీళ్ళు అనుకుంటున్నారు మేము చేసేది కరెక్టే, మేము చేసేది రైటే, మేము సరైన త్రోవలోనే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వీళ్ళకి కలిగిందో, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఎప్పుడైతే వీళ్ళ హృదయ క్షేత్రాన్ని తాకిందో, వెంటనే వాళ్ళకి అర్థమైంది మేము చేసింది తప్పు, మా ప్రవర్తన తప్పు, ఇంతకాలం మేము జీవించిన విధానం సరైంది కాదు అని వాళ్ళు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకున్నారు. అంటే దేవుని సన్నిధిలో వాళ్ళ అహాన్ని, వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ అతిశయాన్ని అంతా కూడా చంపివేసుకొని ప్రభువు సన్నిధిలో వాళ్ళు రిక్తులుగా చేసుకున్నారు. ఈ 9వ అధ్యాయంలో చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు మనకి కనపడుతూ ఉంటాయి. అంటే మరలా వీళ్ళ జీవితాలు ఎక్కడికి వస్తున్నాయంటే దేవునికి దగ్గరగా వస్తున్నాయి. నేను ఒక మాట మీకు చెప్తాను, వినండి. ఈ మాట చెప్తే మీకు వాక్యం అంతా బాగా అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు భౌతికమైనటువంటి ప్రాకారాలు కట్టుట. ఏం కట్టుట? పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారాలు భౌతికంగా కట్టుట. ఇది నెహెమ్యా గ్రంథంలో 1 నుండి 8 వరకు మనకు కనపడతాయి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు, అనగా 13వ అధ్యాయం వరకు కూడా ఈ విషయాలు మనం గమనిస్తే, ఇశ్రాయేలీలు ఆత్మీయంగా వారిని వారు కట్టుకొనుట. 1 నుండి 8 వరకు ప్రాకారాలు కట్టుట, 9 నుండి 13 వరకు వారి ఆత్మీయ జీవితాలు కట్టుకొనుట. ఇంతవరకు వారు ప్రాకారాలు కట్టి ముగించారు. కానీ 9వ అధ్యాయం ప్రారంభంలో వారి ఆత్మీయ జీవితాలు కట్టుకోవటానికి పూనుకుంటున్నారు. అప్పటి వరకు వారి ఆత్మీయ జీవితం పడిపోయిన పరిస్థితిలో ఉంది, పతనమైనటువంటి పరిస్థితిలో ఉంది, నిస్సహాయమైన స్థితిలో ఉంది. కనుక ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వీళ్ళ హృదయ క్షేత్రాలకి తాకిందో, వెంటనే వాళ్ళు
అహము, వాళ్ళ గర్వం, వాళ్ళ అతిశయం అన్నీ కూడా చంపుకొని దేవుని సన్నిధిలో వారిని వాళ్ళు రిక్తులుగా చేసుకుంటున్నారు. దేవుని ఎదుట వాళ్ళు తగ్గించుకుంటున్నారు. నెంబర్ 1, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోనెపట్టు కట్టుకొని బూడిద పోసుకొని తమ్మును వారు తగ్గించుకుంటున్నారు. రెండవదిగా, అన్యజనులలో నుండి వారు తమను తాము ఏం చేసుకుంటున్నారు? ప్రత్యేకపరుచుకుంటున్నారు. హల్లెలూయా. వేరైపోతున్నారు, ప్రత్యేకించబడుతున్నారు. బైబిల్ అంటుంది, మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడద్దు. దయచేసి మీ దృష్టి అంతా ఇటైపే ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఇది క్రొత్త నిబంధన ఉపదేశం. పాత నిబంధన యాజకత్వంలో, పాత నిబంధన ఉపదేశంలో, పాత నిబంధన పరిచర్యలో కూడా ఇదే విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. పలుమార్లు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలోకి ఒకసారి వచ్చితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. చూడండి. కాగా జనులు ధర్మశాస్త్రమును విన్నప్పుడు, ఆమేన్, ఏ సమూహం ఉందంటే వాళ్ళ మధ్యలో? మిస్త్ర జన సమూహమును ఇశ్రాయేలీలలో నుండి వెలివేసిరి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎంతవరకు వాక్యం అర్థమైందన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం విన్నప్పుడు, ఎప్పుడంటండి? ధర్మశాస్త్రం విన్నప్పుడు మన మధ్యలో మిశ్రమ జనాంగం ఉందిరా. ఏ జనాంగం ఉందంట? మిశ్రమ జనాంగం ఉంది. ప్యూరిటీ లేదు మన మధ్యలో. మిశ్రమ జనాంగం ఉంది. కనుక ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథం వీళ్ళు విన్నారో, వెంటనే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మిశ్రమ జనాంగాన్ని ఏం చేశారు? వెలివేశారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరుగుతుంది? ఇక్కడ అన్యజనులలో నుండి వీరే ప్రత్యేకించబడ్డారు, సపరేట్ అయిపోయారు. బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవుడు అంటే సామాన్యుడు కాదు. దేవుని బిడ్డ అంటే సామాన్యుడు కాదు. లోకములో నుండి ప్రత్యేకించబడిన వాడు. We are separated people in the world. మనం లోకములో నుంచి ప్రత్యేకించబడిన జనాంగం. ఒక నిజమైన క్రైస్తవుడి జీవితంలో లోకము కనపడకూడదు. ఏం కనపడకూడదు? లోకం కనపడదు. ఈ లోకం కనపడకూడదు. ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో పరలోకం కనపడాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పరలోకాన్ని మన ద్వారా ప్రతిబింబింప చేయాలి. లోకములో నుంచి వేరు చేయబడిన ప్రజలుగా మనం ఉండాలి. అంతేగాని కొద్దిసేపు దేవునిలో, కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు వాక్యం, కొద్దిసేపు సినిమా, కొద్దిసేపు ఇది, కొద్దిసేపు అది, అలాగ మన జీవితాల్లో కనపడకూడదు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు కానీ, ఏ స్థలంలో ఉండి ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని లేఖనాన్ని బట్టి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిశ్రమ జనాంగంగా నువ్వు ఉండకూడదు. నామకార్థ స్థితిలో ఉండకూడదు. నిన్ను లోకములో నుండి దేవుడు ప్రత్యేకించాడు. మనం ప్రత్యేకించబడిన ప్రజలము. హల్లెలూయా. ఒక్క మాటతో మీకు చెప్పాలంటే, విశ్వాసులను దేవుడు దేంతో పోల్చాడంటే చేపలతో పోల్చాడు.
దేంతో పోల్చాడు? చేపలతో పోల్చాడు. నీటిలో నీటిలో చేపలు ఉంటాయి, కప్పలు కూడా ఉంటాయి. చెప్పండి అమ్మా, ఏముంటాయి? నీటిలో చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి. నీటిలో నుంచి కప్ప బయటకు వస్తే బతికిద్దా, చచ్చిద్దా? చేప బయటకు వస్తే ఆమేన్. చేపకున్న లక్షణం ఏంటంటే అది నీటిలోనే బ్రతికిద్ది. నీటిలో నుంచి బయటకు వస్తే అది బ్రతకలేదు. చేపను అడిగితే, చేప నువ్వెందుకు బయటకు వస్తే బ్రతకలేకపోతున్నావు అంటే, నేను ఒకే జీవితం నాది. అది జీవితం ఏంటంటే నీటిలో బ్రతికే జీవితమే. నేను ఎప్పుడైతే నీటిలో నుంచి బయటకు వస్తానో ఆ రోజు నాకు మరణ దినమే. హల్లెలూయా అని చేప అంటది. కప్ప దగ్గరికి వెళ్ళి అడిగితే, కప్ప నీ పరిస్థితి ఏంటంటే, యేసు రక్తమే జయం. నేను నీళ్ళల్లో ఉన్నప్పుడు చేపలాగా ఉంటాను, బయటకు వచ్చినప్పుడు కప్పలాగా ఉంటాను. నేను అక్కడ ఉండగలుగుతాను, ఇక్కడ ఉండగలుగుతాను. దేవునికి స్తోత్రం. ఏ చెట్టుకి ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి, ఏ రోటి కాడ ఆ పాట పాడాలి. నీళ్ళల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, బయటకు వస్తే నేను కప్పలాగా ఉంటాను. దేవునికి స్తోత్రం. నేను నీళ్ళల్లో ఉండగలుగుతాను, నేను భూమి మీద ఉండగలుగుతాను. నేను సంఘములో ఉంటాను, నేను లోకములో కూడా ఉంటాను. దేవునికి స్తోత్రం. సంఘములోనికి వెళ్ళినప్పుడు విశ్వాసిని, లోకములోకి వెళ్ళినప్పుడు పిశాచిని. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్నప్పుడు స్తోత్ర బలి, లోకములోనికి వెళ్ళినప్పుడు బాహుబలి. నేను ఏదైనా చేయగలుగుతాను. బైబిల్ పట్టుకుంటే నేను భక్తుణ్ణి, బైబిల్ పక్కన పెడితే నేను ఒక పెద్ద శక్తిని. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, కప్పలాంటి బ్రతుక మంది, చేపలాంటి బ్రతుక. ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? కప్పలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా, చేపలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? దేవునికి స్తోత్రం. కొంతమంది అన్నీ తెలిసిన వారు కొంచెం తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మరి అంత భక్తి అయితే పనికిరాదు బ్రదర్. ఎక్కడ ఉండేటప్పుడు అక్కడ ఆ రీతిగా నడుచుకో, లేకపోతే బ్రతకలేము. చల్తా నహే జిందగీ, చల్తా నహే. బ్రతుకు సాగాలంటే, బ్రతుకు బండి సాగాలంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి మరి. దేవునికి లేకపోతే బ్రతకలేం. హల్లెలూయా. టెక్నిక్ చూసారా? ఎంత తెలివి కలలో కప్పలంటోళ్ళు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ రైల్లో భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు యవనస్తులు కనపడినప్పుడు ఒక పాట పాడతారు, విశ్వాసులు కనపడ్డప్పుడు ఒక పాట పాడతారు, హిందువులు కనపడ్డప్పుడు మరొక. దేవునికి స్తోత్రం. ఏ భోగిలోకి పోతే ఆ పాట పాడతారు. హల్లెలూయా. ఏ భోగిలోకి పోతే ఆ పాట. వాళ్ళు చాలా టెక్నిక్గా పాట పాడతారు. వాళ్ళ దగ్గర వాయించడానికి ఒక శబ్దం వాయించడానికి ఒకటి ఉంటుంది. వాళ్ళ నోటితో విచిత్రమైన సౌండ్లు చేస్తూ అర్థవంతంగా పాట పాడతారు. క్రైస్తవులు కనపడితే అంటారు, తా త తా త తా తా త తా త తా 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 తా. అంటే ఎన్ని తలిచినా ఏది అడిగినా దేవునికి స్తోత్రం. ఇక మన వాళ్ళకి వామ్మ మన పాటేరా, మన పాటే అని చెప్పేసి కొంచెం గట్టిగానే రాలిపుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అదే యవనస్తుడి కాడికి పోతే ఈ పాట పాడి చేస్తారు వాళ్ళు. త త త త త త. అమ్మా వాడిగా నరాలు ఆ, దేవునికి స్తోత్రం. అప్పటిదాకా మంచిగానే ఉంటాడు వాడు, మూర్ఛ రోగం వచ్చినోడుగా అయిపోతాడు వాడిగా. మరి మన పాటారా హల్లెలూయా. ఇలాగున బ్రతక నేర్చిన వాళ్ళు రకరకాలైన వేషాలు, రకరకాలైన భాషలు, రకరకాలైన తీరి, ఇలాంటి స్థితి ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయలేదు. ఒక వ్యక్తిని పరలోక అంతఃపురములోనికి చేర్చలేదు. అది ఈ లోకంలో బ్రతకటానికి నడిచిద్ది. కానీ చేపవైతే నువ్వు బ్రతికినంత కాలం ఎక్కడ ఉండాలి? నువ్వు నీళ్ళల్లోనే ఉండాలి. నీళ్లు దేనికి సూచనగా ఉందంటే దేవుని సన్నిధికి. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడు ఎక్కడున్నా అక్కడ ఏముండాలి? దేవుని సన్నిధిని కనపరచాలాడ. దేవుని సన్నిధి కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనలో క్రీస్తును చూడగలగాలి. నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు వారి మహిమ నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్లో ఉంటాను నేను. కొన్నిసార్లు ప్రయాణాల్లో ఉన్నప్పుడు సివిల్ డ్రెస్లో ఉంటాను నేను. ఆమేన్. అంటే నార్మల్ డ్రెస్లో ఉంటాను. అలాంటి డ్రెస్లో ఉన్నప్పుడు, ఈ డ్రెస్ అంటే సాధారణంగా ఎవరైనా పాస్టర్ గారు అనుకుంటారు. ఆ డ్రెస్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు అనుకుంటారా? దేవునికి స్తోత్రం. అయినా డ్రెస్సును బట్టి కాక కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల్లో చాలామంది అలాంటి డ్రెస్లో ఉన్న మీరు పాస్టర్ గారండి అని బస్సులో ఉన్నప్పుడు నేను నిలబడితే కూర్చున్న వాళ్ళు లేచి నాకు సీట్ ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఈ డ్రెస్లో ఉన్నప్పుడు కాదు, సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు కూడా. కారణం ఏంటంటే దేవుని తేజస్సు, దేవుని మహిమ మనలో కనపడాలి. చాపలాగా మనం బ్రతకాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో రావాలి. హల్లెలూయా. ఏలియా అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో. అంటే ఎక్కడ నిలవబడినా, దైవజనుడు ఎక్కడ నిలవబడినా అక్కడ ఏముంది? దేవుని సన్నిధి. ఒక దైవ సేవకుడు నీ ఇంటికి వస్తున్నాడంటే, దైవ సేవకునితో నీ ఇంటికి ఏమొస్తుంది? దేవుని సన్నిధిని మోసుకొని వస్తున్నాడు. కానీ కన్నులకు పొరలుండి కన్నులు మూయబడిన వారు పాస్టర్ గారినే చూస్తారు. కానీ కన్నులు తెరవబడిన వారికి అర్థమవుతుంది పాస్టర్ గారితో వచ్చిన దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడంటే ఏలియా అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడ్డాను. దేవుని సన్నిధి మనతో రావాలి. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని మనం మోసుకొని వెళ్ళాలి. చేపలాంటి జీవితం. నీటిలో నుంచి ఏ క్షణమైతే నేను బయటకు వస్తానో ఆ రోజు నాకు మరణదినం. దేవునిలో నుండి మనం వేరు చేయబడకూడదు. క్రీస్తులో నుండి మనం వేరు చేయబడకూడదు. కానీ ఎందులో నుంచి వేరు చేయబడాలి? మనం లోకములో నుండి వేరు చేయబడాలి. పాపములో నుండి వేరు చేయబడాలి. లోకపు సాంప్రదాయాల్లో నుండి మనం వేరు చేయబడాలి. ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు గుర్తించి తమను తాము వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ప్రత్యేకపరుచుకుంటున్నారు. ఒకటి, లోకంలో నుండి వారిని ప్రత్యేకపరుచుకుంటున్నారు. రెండు, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో నుండి ప్రత్యేకపరుచుకుంటున్నారు. రెండు, వారిలో ఉన్న మిశ్రమ జనాంగాన్ని వెలివేస్తున్నారు.
హల్లెలూయా. 13:3 అదేగమ్మా, 13:3 చూడండి, మళ్ళొకసారి చదవండి అన్నమాట. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనాంగమును ఇశ్రాయేలుల నుండి వేరు చేసి వెలివేసిరి. స్తోత్రం చెప్పండి. వెలివేసిరి. వేరు చేయబడాలి. మిశ్ర జనాంగం, మిళితమైనటువంటి ఈ లోకపు జీవితం, మనలో ఉన్నటువంటి మిశ్రమ ఆలోచనలు, మన జీవితంలో ఉన్నటువంటి మిశ్ర జనాంగాన్ని వేరు చేయాలి. హల్లెలూయా. ఈ ఉన్నప్పుడు పనులు సాఫీగా సాగవు. ఒక మాట చెప్తాను, ఇదే నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలుల మధ్యలో మిశ్ర జనాంగానికి సూచనగా ముగ్గురు ఉన్నారు. గెర్షోము, సన్బల్టు, టోబియా. గెర్షోము, సన్బల్టు, టోబియా. ఈ సన్బల్టు, టోబియా, గెర్షోము అనేటువంటి వారు పనిని ప్రోత్సహించారా, పనిని అడ్డగించారా? ఏం చేస్తున్నారండి? పనిని అడ్డగిస్తున్నారు. వీళ్ళు దేవుని పని సాఫీగా సాగకుండా వీళ్ళు ఇశ్రాయేలుల మధ్యలోనే ఉన్నారు, ఇశ్రాయేలుల గుడారాల్లోనే ఉన్నారు, వీళ్ళు ఇశ్రాయేలుల గుంపుల్లోనే ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే మిశ్ర జనాంగం. వీరు చాలా డేంజర్ పర్సన్స్. దేవునికి స్తోత్రం. వీరిని గుర్తించడం చాలా కష్టం. ఎప్పుడు వీళ్ళని గుర్తించారంటే ధర్మశాస్త్రం విన్నప్పుడు, అరే మన మధ్యలో మిశ్ర జనాంగం ఉన్నారని వెంటనే వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళని వేరు చేసి వెలివేసేశారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం గమనిస్తే, ఆ మిశ్ర జనాంగము మన హృదయాల్లో ఉంటారేమో. హల్లెలూయా. వాళ్ళని మనలో నుంచి ఏం చేయాలి? వేరు చెయ్యాలి. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత బాప్తీసం తీసుకున్నా, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా, ఈ లోక సంబంధమైన వ్యక్తులను హృదయములో నుంచి తీసివేయలేరు. తాగుబోతులతో సాంగత్యం, వ్యభిచారులతో సాంగత్యం, విగ్రహారాధికులతో సాంగత్యం, ఇవన్నీ ఏంటి? మిశ్ర జనాంగం. నువ్వు లోక సంబంధమైన వ్యక్తితో సహవాసం చేస్తున్నావా? లోక సంబంధమైన వ్యక్తికి నీ హృదయంలో చోటిస్తున్నావా? నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కట్టుకుంటున్నావా? అయితే నువ్వు వాక్యం వింటున్నప్పుడు వాటిని గుర్తించి నీలో నుండి వాళ్ళని ఏం చేయాలి? వేరు చేసి వెలివేసేయి. దేవునికి స్తోత్రం. వెలివేస్తున్నారు వీళ్ళు. మిశ్ర జనాంగాన్ని ఇశ్రాయేలీల మధ్యలో నుంచి వెలివేస్తున్నారు. వేరుపరచబడ్డారు, మిశ్ర జనాంగాన్ని వెలివేస్తున్నారు. ఇది రెండో విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిశ్ర జనాంగం ఉంటే చాలా ప్రమాదకరమైంది. మిశ్రమ జనాంగం ఎంత ప్రమాదకరమైందంటే మీకు అర్థం కావడానికి చెప్తా. ఇంత పెద్ద బేషండు పిండి కలిపారు, అందులో కొంచెము పులిసిన పిండి పడితే ఆ పిండి అంతా ఏమైపోద్దండి? కొంతమందికి అర్థం కాలే. ఇంకా తేటగా మీకు అర్థం కాదని చెబుతా. ఒక డ్రమ్ముడు పాలు పోశారు, శ్రేష్టమైన పాలు, చిక్కటి పాలు, తెల్లటి పాలు. ఒక డ్రమ్ము నిండా నింపారు. ఆ పాలలో కొంచెం ఏదన్నా తోడు, ఏదో మిరపకాయో, ఏదో మజ్జిగో, ఏదో పడ్డదనుకోండి, ఆ పాలన్నీ ఏమైతే? పాలుగా ఉంటాయా? పాలు విరిగిపోతాయి.
పాలు పాడైపోతాయి. హల్లెలూయా. మనిషి జీవితం విరిగిపోవటానికి, మనిషి జీవితం పాడైపోవటానికి, మనిషి జీవితం పతనమైపోవటానికి కారణం నీ హృదయంలో ఏదో మిశ్రమ జనాంగానికి చోటిస్తున్నావు బిడ్డ. ఈ మాట ఎవరికో అవసరం ఉంది, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నవారు కానీ, దూరాన ఉండి దేవుని మాట వినుచున్న మీలో కానీ, నువ్వు ఇంకా లోక సంబంధమైన వ్యక్తికి నీ గుండెల్లో చోటిస్తున్నావేమో. ఈరోజు వాక్యం వింటూ ఉండగానే, ఇశ్రాయేలులు ధర్మశాస్త్రం వింటూ ఉండగానే విశ్రమ జంగాన్ని గుర్తించి వారిని వారిలో నుంచి వెలివేశారు. అది వాళ్ళకు క్షేమం, అది వాళ్ళకి నెమ్మది, అది వాళ్ళకి భద్రత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రమాదకరం. అలాంటి వ్యక్తులకు ఇంకా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు బల్లలో చేయి వేస్తూ కూడా అలాంటి వారితో నువ్వు సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావేమో, అలాంటి వారితో వియ్యమందుకోవటానికి ఇష్టపడుతున్నావేమో, అలాంటి అన్యజనులను వివాహం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. ఇంక చెప్పడానికి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి వారికి నీకు సాంగత్యం ఉండకూడదు. వేరుపరచబడిన వాడివి, వేరుపరచబడిన దానివి, ప్రత్యేకించబడాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని బైబిల్ సెలవిస్తుంది. రైట్? ఇంక విషయం మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముగిస్తున్నా, నేను మిమ్మల్ని ముగింపులోకి తీసుకుని వెళ్తున్నాను. చూడండి, మూడవదిగా, ఒకటి తగ్గింపు, రెండు వేరుపాటు జీవితం, మూడవది పాపపు ఒప్పుకోలు. ఏం కనపడుతుంది ఇక్కడ? ఇశ్రాయేలులు అన్ని జనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. స్తోత్రం చెప్పండి. సహజంగా ఎవరైనా ఏం చేస్తారండి? నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు అని తమ పాపాలు ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, వీళ్ళు తమ పాపములను, తమ పితరుల పాపాలను కూడా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట మీకు జ్ఞాపకం చేస్తా. కుమారుడుగా, కుమార్తెగా నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, నీలో ఏ పాపం లేదు, ఏ లోపం లేదు. కానీ నీ తల్లిదండ్రులు, నీ పితరులు చేసిన పాపం నీ మీద ఏలుబడి చేసింది. తండ్రుల దోషం కుమారుల మీద ఏలుబడి చేస్తుంది. నీ పూర్వీకులు, నీ పితరులు చేసిన దోషాలు, వాళ్ళ పాపాలు నీ మీద ఏలుబడి చేస్తాయి. కొన్నిసార్లు అర్థం కాదు మనకి. నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా, నేను నీతిగా ఉంటున్నాను కదా, నా కళ్ళల్లో చెడు చూపులు లేవు, నా మాటల్లో చెడమాటలు లేవు, నా క్రియలు పవిత్రంగా ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను, ఎందుకు నాకు ఇది, ఎందుకు ఎందుకు ఎందుకు? పూర్వీకుల యొక్క దోషం నీ మీద పనిచేస్తూ ఉంది. అందుకనే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు అదే సమయంలో నీ పితరుల యొక్క దోషాలు, నువ్వు నీ తండ్రుల దోషాలు, నీ తాతల దోషాలు, వాళ్ళ దోషాలు నువ్వు ఒప్పుకునేటువంటి వాడివిగా ఉండాలి. హల్లెలూయా. ఒప్పుకోవాలి. అందుకని సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో సామెతల గ్రంథం 28:13 చూస్తే ఒక మాట రాయబడింది. చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 28:13, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. స్తోత్రం చెప్పండి. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లలేం.
అతిక్రమములు దాచిపెడితే నువ్వు ఎంత కష్టపడ్డా, ఎక్కడున్నావు అన్నాయి అంటే ఎక్కడే ఉన్నాను అన్నాయి. ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత చెమటోర్చినా అదే జీవితం, అదే జీవితం, అదే జీతం, అదే స్థితి. వర్ధిల్లే పరిస్థితి లేదు, వర్ధిల్లేటువంటి అనుభవాలు లేవు. అర్థం కాదు. నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో అభివృద్ధి కలగటం లేదు? ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను? కారణం ఏదో కప్పి పెడుతున్నాము. కప్పినంత వరకు వర్ధిల్లలేవు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, కొన్ని ప్రాచీన ప్రతులలో రాయబడిన మాట ఏంటంటే విడిచిపెట్టుట కాడ విసర్జించుట అని రాయబడుతుంది. హల్లెలూయా. తెలుగు భాషలో కొన్ని పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. విడిచిపెట్టుటకి విసర్జించుటకి చాలా తేడా ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉంది ఆ మాటకి. ఆమెన్. ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. చేతులు తెచ్చారా? హల్లెలూయా. ఆకాశానికి భూమికి మధ్యలో. ఇప్పుడు మనం చెప్పులు వేసుకొని వచ్చాం. చెప్పులు ఏం చేశారు మీరు? యాడ్ ఇడిచిపెట్టారు. బయటికి పోయినాక ఇడిచిపెడితే మళ్ళీ వేసుకుంటాం. అర్థమైందా? నేను పాపాన్ని విడిచిపెట్టాను బ్రదర్. విడిచిపెట్టావు కాబట్టి మళ్ళీ పోయి చేస్తున్నాను. పాపాన్ని విడిచిపెట్టకూడదు. పాపాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. విడిచిపెడితే వేసుకుంటాం, విసర్జించితే ఏంటి? విసర్జించుట అంటే, ఇప్పుడు జలుబు చేసింది, ముక్కిలమ్మడి సేమిడి గారుతుంది, సేమిడి తీసి విసర్జించాం. కాసేపు ఆగి నేను విసర్జించిన చీమిడి ఎలాగుంది అని చూస్తామా? దేవునికి స్తోత్రం చెప్పండి. విసర్జించిన దానికి వెళ్ళి కనీసం వెళ్ళి చూడనన్నా చూస్తామా? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కడుపులో తిప్పి వాంతు చేసుకుంటాం, వాంతును విసర్జిస్తాం. విసర్జించిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిరిగి వచ్చి నేను చేసుకున్న వాంతు ఎలా ఉందో ఒక్కసారి చూసి వచ్చేదాము అని వెళ్ళి వాంతు ఎలా ఉందని చూస్తావా? మలమూత్రములను విసర్జిస్తాం. అర్థమైందా? నేను విసర్జించిన మలమూత్రములు ఎలా ఉంటివి అని చూస్తావా? విసర్జించిన వాటి వైపు తిరిగి చూడటానికి కూడా మనం ఇష్టపడం. అందుకనే పాపాన్ని కూడా ఏం చేయాలి? విసర్జించాలి. విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? విసర్జించాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విసర్జించిన వాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు 7వ నెల 24వ దినాన్ని వీళ్ళు చేస్తున్న 3 కార్యాలు ఏంటంటే, 1 ఉపవాసం ఉండి వాళ్ళు తగ్గించుకుంటున్నారు, 2 ప్రత్యేకించుకుంటున్నారు, 3 పవిత్రపరుచుకుంటున్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. తమను తామేం చేసుకుంటున్నారు? పవిత్రపరుచుకుంటున్నారు. ప్రత్యేకించుకొని పవిత్రపరుచుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులను గనక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు క్రియలలో మాత్రమే పరిశుద్ధత కాదు, తలంపులలో కూడా పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగిస్తాను. ఇప్పుడు ఇంతవరకు మనం దేవుని వాక్యం విన్నాం. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు, ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు దేవుని కొరకు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అంతా విన్న తర్వాత
అమ్మ పాస్టర్ గారండి, మీరు చెప్పే అన్నీ మేము చేయలేమండి, మాకు వచ్చిన గొడవ ఏందండి, ఈ తంటలన్నీ మాకెందుకు, హాయిగా మేము లోకంలో ఉంటాం అని వెళ్ళిపోతే ప్రయోజనం ఉందా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ ఇలాగూ మనం జీవించకుండా ప్రార్థనకి రాకపోతే గొడవ అంతా ఉండదుగా. ఏదంటే తినొచ్చు, ఏదంటే తాగొచ్చు, ఏదంటే అది చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ పొరలొచ్చు, అడిగేవాడు లేడు, ప్రసంగం చేసేవాడు లేడు, ఎందుకు ఇట్ట చేస్తున్నామని అనేవాళ్ళే ఉండరు. ఎంజాయ్ లైఫ్ అనుకొని ఒకవేళ వెళితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు భయంకరమైన నరక యాతన పడాల్సి ఉంటుంది. ఈ జీవితకాలం మట్టుకు మనం చూసుకుంటున్నాం, కానీ మనం చూడాల్సింది రాబోయే జీవితం గురించి. హల్లెలూయా. మీకు ఇంకా తేటగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ కడుతున్నారు. ఎందుకు ఇన్సూరెన్స్ కడతారు? నేనేదో ఒకరోజు చేస్తా, అంతేగమ్మా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయిన తర్వాత నా ఇంటి వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, నేను సస్తాను అని ఇన్సూరెన్స్ కడుతున్నాం. దేవునికి స్తోత్రం. అదే వ్యక్తి నేను ఏదో ఒక రోజున చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నాకు ఈ లోకం శాశ్వతం కాదు, నాకు మరో జీవితం ఉంటుందని రాబోయే జీవితం కొరకు తన ఆత్మ కొరకు తాను ఎందుకు సిద్ధపడలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కట్టి చచ్చిపోతామండి, ఇంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి, మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి మన ఆత్మ సంగతి ఏంది? ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు, బాగానే ఉంది. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మ సంగతి ఏంటి? చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఏముంది బ్రదర్, మట్టి మట్టిలోకి పోతుంది, గాలి గాలిలోకి పోతుంది. వాడు వచ్చారా, చచ్చిపోయిన తర్వాత ఏం లేదు, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. జాగ్రత్త, నువ్వు భూమిలో విత్తిన ప్రతి గింజ నీకు నేర్పుతుంది నువ్వు మరణించిన తర్వాత నీకు మరో జీవితం ఉందని. నువ్వు భూమిలో విత్తిన వడ్ల గింజే కావచ్చు, గోధుమ గింజే కావచ్చు, చింత గింజే కావచ్చు, మామిడికాయ గింజ కావచ్చు, ఏ గింజ అయినా ఒక విత్తనము నేర్పుతుంది నువ్వు చచ్చిన తర్వాత నీకు మరో గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత ఏమవుతుంది? అది మరొక జీవితం, మరొక మొక్క అందులో నుంచి ఉద్భవిస్తుంది. మనం అనుకుంటాం గోధుమ గింజ చచ్చిపోయింది, భూమిలో పడిపోయింది, అయిపోయిందిలే అనుకుంటాం మనం. కానీ 4 చినుకులు పడేసరికి, ఆ చినుకుల తడి దానికి తలిగేసరికి మరలా ఒక నూతనమైన జీవం పోసుకుంటుంది. ఒక నూతనమైన జీవం పోసుకొని ఆ మట్టిని పెకిలించుకొని దాని మీద కప్పబడినటువంటి మట్టిని తొలగించుకొని బలముతో అది పైకి ఎదిగి వస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చచ్చిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత అయిపోయిందిలే అనుకుంటారు. అయిపోలేదు. ఒక రోజు రాబోతుంది, కడవరి వర్షం కురిసిద్ది. కడవరి వర్షం కురిసినప్పుడు, మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు, అప్పుడు సమాధిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఆ కప్పబడినటువంటి మట్టిని, కట్టినటువంటి సమాధిని చీల్చుకొని బలముగా వారి ఆత్మ నూతనమైనటువంటి దేహాన్ని ధరించుకొని ప్రభువుని ఎదుర్కొనడానికి కొనిపోబడతారు. చపలు గుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా నీకు సృష్టి నేర్పిస్తుంది. మరణించిన తర్వాత నీకు మరో జీవితం ఉంది. ఈ జీవితము నీకు శాశ్వతము కాదు. నీవు చనిపోయిన తర్వాత నీకు యుగయుగాలు ఉండడానికి మరొక జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు ఎక్కడ గడపాలనుకుంటున్నావు?
నిత్యము యుగయుగాలు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నావా? నిత్యము యుగయుగాలలో అగ్ని ఆరదు, పురుగు చావని ఆ భయంకరమైన మండు గొండములో, ఆ భయంకరమైన అగ్ని గొండములో, ఆ గండములో నువ్వు గడపాలనుకుంటున్నావా? ఏది కావాలి? ఒక్కసారి లేడీస్ వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద మంట ఎట్టుంటుందో ఒకసారి చెయ్యట పెట్టి తీయండి. దేవునికి స్తోత్రం. చూడాలనుకుంటున్నారా మంట కొంపదీసా పని చేశారు కాక. దేవునికి స్తోత్రం. చేయగలుచుకొని ఏంది మంట మీద చేయబెట్టినంటే మా పాస్టర్ గారు చెప్పాడు, ఎందుకని పెట్టాను అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. అంత ప్రమాదకరమైంది. ఒక్కసారి ఇలా పెట్టి ఇలా తీస్తేనే అప్ప తట్టుకోలేకపోతున్నామే. యుగాలు చెప్పండి, యుగాలు. మన ధనవంతుడు గారిని అడిగితే చెబుతాడు, ఏం బెదర్ ఎలా ఉంది అగ్నిగుండం? ఊరు నాయనో, తండ్రి అయిన అబ్రహమా, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నాను. యాతనకరమైన స్థలం అది, బాధాకరమైన స్థలము, భయంకరమైన స్థలము. ఎవరికైనా కావాలమ్మా? ఎవరికైనా కావాలా? దేవునికి స్తోత్రం. కావాలంటే ఏం చేయాల్సిన పని లేదు. ఈ ఉపవాసాలు, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు ఏం అవసరం లేదు. ఇష్టం. దాన్ని తప్పించుకోవడానికి మనం లోకములో నుండి వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి, తగ్గించుకోవాలి, పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. యేసు క్రీస్తు వారు మన కొరకు కలుగజేసిన మహారక్షణను మనం పొందుకోవాలి. భక్తులు అంటారు, లోకా గారు, వైద్యుడైన లోకా గారు అంటాడు అపోస్తలుల కార్యం రాస్తూ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగునా తప్పించుకుంటారు. దేవుడు మనకు గొప్ప రక్షణ సిద్ధం చేశారు. ఆ అగ్నిగుండంలో నుంచి మనం తప్పించడానికి, నిత్య రాజ్యములో మనం చేర్చడానికి ఓ గొప్ప రక్షణ ప్రణాళిక మన కొరకు సిద్ధం చేశాడు. రక్షణను వాయిదా వేయక, బాప్తిస్మాని నిర్లక్ష్యము చేయక, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయమని ఎరిగి దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, లోకములో నుండి ప్రత్యేకపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని దేవుని గొప్ప రక్షణ మనం అనుభవించుదుముగాక. దేవుని కృపను మనం పొందుదుముగాక. దేవుని సన్నిధిలో సంపూర్ణులముగా సాగుదుముగాక. దేవుని సన్నిధిలో మనలను మనం కట్టుకొందుముగాక. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకొనండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలలో నుండి శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి అధ్యాయం తగ్గింపు జీవితానికి, మొదటి వచనం తగ్గింపు తత్వం, 2వ వచనం ప్రత్యేకత, పరిశుద్ధత. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ దేవుని వాక్యం నీ హృదయ క్షేత్రాన్ని తాకుచూ ఉండగా ఇంకా నీలో ఏదైనా హెచ్చింపు, ఇంకా నీలో ఏదైనా అహము, అతిశయం నీలో ఉంటే ఇప్పుడే గోనె పట్టు కట్టుకో. ఇప్పుడే దేవుని సన్నిధిలో బూడిద పోసుకొని నిన్ను నీవు తగ్గించుకో. మన్ని మనం తగ్గించుకుందాం, మన్ని మనం ప్రత్యేకించుకుందాం. మిశ్రమ జనాంగాన్ని వెలివేద్దాం. నీ హృదయ లోగిల్లో తొంగి చూడు. ఏమైనా ఇంకా మిశ్రమ జనాంగం ఉన్నారా నీలో? నువ్వు ఇంకా ఏమైనా లోకములో ఉన్నావా? అయితే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. నీలో నుండి మిశ్రమ జనాంగాన్ని వెలివేయి. మిశ్రిత జనాంగం, చెరుపు చేయు జనాంగం, దుష్ట సాంగత్యం, మంచి నడవడికను చెరుపునో. నువ్వు మంచివాడిగా, మంచిదానివిగా ఉండాలన్న నీలో ఉన్నటువంటి ఆ మిశ్రిత జనాంగం నిన్ను చెడ్డవాడిగా చేస్తున్నారు. ప్రత్యేకించుకో. వారిలో నుండి నువ్వు బయటికి రా. నీలో నుండి వారిని వెలివేయి.
నీ దోషమును, నీ పితరుల దోషమును ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నా తాతల దోషమును, నా తండ్రుల దోషమును, నా ముత్తాతల దోషమును ఒప్పుకుంటున్నానయ్యా. వారి మీద ఉన్న శాపం, వారి పాపం నా మీదికి రాకూడదయ్యా. నన్ను మన్నించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఓ సమర్పణతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు ప్రభువా. నాతోనే ఈరోజు మాట్లాడారు, నన్ను దర్శించారు. నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభు అని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయ, హల్లెలూయ. ఓ నేస్తమా, నీ పాపం మానుమా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ నేస్తమా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపడువై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపం నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా విన్న వాక్యమును జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాలను సరిదిద్దుకుంటూ దేవుని మాటకు మనము అప్పగించుకుంటూ ఒక నూతనమైనటువంటి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
మహాపరిశుద్ధుడవైన దేవా, మహాగణుడవైన మా తండ్రి, మహోన్నతుడా, పునరుత్థానుడవైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మీ పునరుత్థానపు బలముతో, శక్తితో మా మధ్యలో సంచరించుచున్న దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా అయ్యా, ప్రకటించబడినటువంటి మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. దయగల తండ్రి, అలనాడు ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు జనులందరూ కూడా నాయన మీ మాటను వినినప్పుడు అయ్యా వారి పాపి అని గ్రహించి నాయన అయ్యా తండ్రి, మీ సన్నిధానములో ఉపవాసం ఉండి వారి పాపములన్నీ కూడా ఒప్పుకొని అయ్యా అన్ని జనులలో నుండి ప్రత్యేకింపబడి అయ్యా మీ సన్నిధానములో నా తండ్రి అయ్యా ఎందరైతే మిశ్రమ జనాంగం వారిలో ఉన్నదో అటువంటి జనాంగమును విసర్జించి ప్రభువ అయ్యా మీలో ఏ రీతిగానైతే జీవించి ఉన్నారో ప్రభువ, దయగల తండ్రి, ఈ సమయంలో ప్రభువ నాయన అయ్యా మేము కూడా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగానైతే నాయన అయ్యా ప్రభువ లోకములో నుండి ప్రత్యేకించుకొని మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించారో అటువంటి జీవితాన్ని ప్రతి వారికి మీరు దయచేయండి నాయన. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, పాలు లేదు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ. అయ్యా మీరు అన్ని జనులతో జోడుగా ఉండొద్దని సెలవిస్తున్నారు నాయన. అయ్యా తండ్రి స్తోత్రాలు ప్రభువ. అన్ని జనులలో నుండి మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని ప్రభువ మీ సన్నిధానములో తగ్గింపు కలిగి అయ్యా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించి నాయన మా ప్రతి ఒక్క పాప దోషములను, ప్రతి ఒక్క అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, వాటిని విసర్జించినప్పుడు అయ్యా మీ కనికరాన్ని మేము పొందుతామని మీరు సెలవిచ్చారు ప్రభువ. తండ్రి స్తోత్రం. ఎవరైతే మీ మాట విని కూడా ప్రభువ ఇంకా జీవితాలు బ్రతుకులు మార్చుకోకుండా ఇంకా పాపపు బ్రతుకులో లోకానుసారముగా అన్ని జనులతో కలిసిపోయి జీవిస్తారో నాయన అయ్యా ఇదిగో వారి కొరకు నిత్యాగ్నిగుండము కాచుకొని ఉన్నదని మీరు సెలవిచ్చారయ్యా. స్తోత్రం. ఆ మహాగ్నిగుండం తప్పించుకోవాలి అని అంటే ప్రభువా ఈ దేహంలో ఊపిరి ఉన్నప్పుడే ప్రభువా నాయన అయ్యా పాపపు బ్రతుకును నాయన విసర్జించి నాయన అయ్యా ప్రభు మీ కొరకు ఈ లోకములో మేము జీవించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీ కృపను ప్రతి వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. దేవా మీకు వందనాలయ్యా. మీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దర్శించండి పరిశుద్ధాత్మడా. ఈ మాటలు వ్యర్థంగా పోవద్దు ప్రభువా. అయ్యా స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని హృదయాలలో నూరంతలుగా ఫలించాలి ప్రభువా. ఫలభరితమైన జీవితాలు మీ కొరకే జీవించాలి ప్రభువా. బ్రతుకులు మార్చుకొని నా తండ్రి అయ్యా ప్రభు మీ వాక్యమును హృదయంలో నిలుపుకొని నాయన నీ కనికరాన్ని పొందుకొని ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలములో నుండి వెళ్ళుదురుగాక నాయన. ప్రతి పాపపు కాడి విరగొట్టబడునుగాక. ప్రతి శాపమే సునామములో తొలగిపోవునుగాక. అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల ప్రభావంలో నుండి అనేకులు కూడా విడుదల పొందుదురుగాక ప్రభువా. తండ్రి మీ కృప కలుగునుగాక. ప్రతి ఒక్కరికి మీ కృప సమృద్ధిగా కలుగునుగాక. ఈ మాట ప్రతి హృదయ క్షేత్రాలలో నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి స్తోత్రం. బిడల హృదయాలకు తలంపులకు మీ అగ్ని కంచె వేయండి. మీ కాపుదల దయచేయండి నాయన. అయ్యా మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి అయ్యా. మా సంఘ బిడ్డలకు దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా మీ కృప చేత ప్రతి వారు నింపండి. మీ కనికరముతో ప్రతి ఒక్కరిని కూడా మీరే నింపి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందిగా ఈ వాక్యమును మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను సహాయం చేసి మీరే మహిమ పొందమని దీవించమని గనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.